రాజకీయాలకు సంబంధం లేదు, పూర్తిగా భిన్నమైన కుటుంబం. అనూహ్యంగా టికెట్ వచ్చింది, ఫ్యాన్ ఊపులో గెలిచేశాడు. అత్యంత సీనియర్ అయిన ప్రత్యర్థిని ఓడించి సత్తా చాటారు. కట్ చేస్తే 2019 నుంచి 2024 వరకు అధికార పార్టీలో భాగమయ్యారు. నర్సీపట్నంలో టీడీపీ దూకుడుకు 2019లో బ్రేక్ పడింది. అయ్యన్న పాత్రుడు లాంటి ఓ రాజకీయ ఉద్దండుణ్ణి ఓ కొత్త వ్యక్తి ఓడించారు. రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తిగా వచ్చి ఎమ్మెల్యే అయిపోయారు. అతనే మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. మాజీ గ్రామ సర్పంచ్ కుమారుడు ఈయన. అంతేకాదు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్కి స్వయాన సోదరుడు. ఎన్నికల్లో వైసీపీ తరపున తొలిసారి టికెట్ అందుకుని పోటీ చేశారు పెట్ల ఉమాశంకర్ గణేష్. ఎంట్రీతోనే రాజకీయ దిగ్గజాన్ని ఢీకొట్టాడు. టీడీపీ సీనియర్ అయ్యన్న పాత్రుడికి గట్టి పోటీ ఇచ్చి కొద్ది ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఫెయిల్యూర్తో కుంగుపోని పెట్ల ఉమాశంకర్ గణేష్ పార్టీ కోసం కష్టపడ్డారు. 2019 వరకు నియోజకవర్గంలో పోరాటం చేశారు. ప్రజల్లో ఉంటూ తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారు. 2019 ఎన్నికల్లో మరోసారి వైసీపీ టికెట్ అందుకున్నారు. సంచలనం సృష్టించారు. టీడీపీ కురువృద్ధుడు అయ్యన్న పాత్రుని ఓడించి సత్తా చాటారు. దాదాపు 23,000కు పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. గతంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేనప్పటికీ పెట్ల ఉమాశంకర్ ఎన్నికల్లో తనదైన ముద్ర వేశారు. 2014 ఓటమి తర్వాత ఏమాత్రం అధైర్యపడకుండా రాజకీయాన్ని కొనసాగించారు. గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో జరిగిన లోపాలను, తప్పులను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పెట్ల ఉమాశంకర్ చేసిన ప్రయత్నాలు బాగానే ఫలించాయి. 2019 ఎన్నికల్లో తిరిగి రెండోసారి సీటు దక్కించుకోవడం, టీడీపీ కింగ్ పిన్ అయ్యన్న పాత్రును ఓడించి సంచలనంగా మారారు.